హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుందాము. ఇది పర్ఫెక్ట్గా గుడిలో ప్రసాదంగా కుదరాలంటే ఈ కొలతలతో చేసుకోండి. నేను మీకు ఆ పర్ఫెక్ట్ కొలతలతో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను 1 కప్పు రవ్వ కోసం అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను తీసుకున్నాను ఒక గిన్నెలోకి. సో ఆ నీళ్ళను నేను మరిగించుకుంటున్నాను. ఆ తర్వాత ఆ పక్కనే నేను ఒక బాండీ పెట్టుకొని దానిలో నేను నెయ్యి వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోండి, ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అందుకని నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను. అందులోకి 1 కప్పు రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కమ్మటి వాసన వస్తుందండి. మన నీళ్ళైతే మరిగిపోయాయి. అందులోకి మనం చూడండి, ఇది బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై అయినప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అదే బాండీలో ఇంకాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పును ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే జీడిపప్పును బాదాం, కిస్మిస్ అలా ఏవైనా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర జీడిపప్పు మాత్రమే ఉంది, అందుకోసం నేను జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేలాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ మరుగుతున్న నీటిలో మనం ఈ రవ్వను అందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉండలు కట్టకుండా అలాగే కింద అడుగు అంటకుండా మనం దానిని కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలుగా ఉండకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం చక్కెరను 1 కప్పు రవ్వకు 1.25 కప్పు చక్కెరను తీసుకొని ఆ కలుపుతున్న మిశ్రమంలో మనము ఈ చక్కెరను వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి. అది పర్ఫెక్ట్గా వస్తుంది. థిక్గా అయ్యేలాగా మనం చూసుకోవాలి. అండ్ కింద కూడా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడే అది గట్టిగా అవుతుంది. నేను ఇందులోకి ఫుడ్ కలర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని తీసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం, పిల్లలను అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే ఫుడ్ కలర్ని తీసుకున్నాను. అది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే. ఇందులోకి ఇంకాస్త నెయ్యిని తీసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అది నిదానంగా కలుపుతూ ఉండగా బాగా గట్టిపడుతుంది, మనకు కేసరి స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. మన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా టేస్టీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.